అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం సంబంధించి గాను ఎట్టకేలకు మనకి ఈ యొక్క నిధులు విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఈ యొక్క ఉచిత సిలిండర్ సంబంధించి గాను చూసుకున్నట్లయితే మనకి రెండో సిలిండర్‌లనేవి జమ చేసినా గానీ సబ్సిడీ డబ్బులు రూ. 870 జమ కాలేదని చెప్పేసి మనకి ఎవరైతే మహిళలు అంటే మన గ్యాస్ సిలిండర్ తీసుకున్న ఎవరైతే ఉంటారో వారికి అడుగుతున్నారండి. సో, వారికి ఎప్పుడు జమ కాబోతున్నాయి? రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ ఏమి ఇచ్చిందని చెప్పేసి చాలామందికి సందేశం అయితే ఉంది కదా! సో, ఈ వీడియోలో పూర్తిగా సమాచారం అయితే తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ గ్యాస్ సిలిండర్ పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే, మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకైతే శుభవార్త అయితే చెప్పబోయిందనమాట. అయితే మనకి ఈ యొక్క ఒకటో సిలిండర్ సంబంధించి గాను మనకి గత నెలలో అయితే మనకి సిలిండర్ పంపిణీ అయితే చేశారు కదా! దానికన్నా గత 2, 3 నెలల ముందు. అయితే ఇప్పుడు రెండో సిలిండర్ పథకం సంబంధించి గాను ఏప్రిల్ 1 తేదీ నుంచి బుక్ చేసుకోవచ్చని కూడా తెలపడం అయితే జరిగిందనమాట. సో, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే బుక్ చేసుకున్నారో వారికి మొదటి సిలిండర్ కింద మనకి ఈ యొక్క నగదు జమ చేసిందనమాట. దాదాపుగా 98,00,000 మంది అయితే బుక్ చేసుకున్నారన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగిందనమాట. సో, మనకి ఈ యొక్క రెండో సిలిండర్‌లనేవైతే బుక్ చేసుకున్నారండి. తొలి సిలిండర్ కింద ఎవరికైతే బుక్ చేసుకున్నారో వారందరికీ కూడా డబ్బులనేవైతే జమ అయ్యాయి. జమ కాకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి. సో, వారికైతే జమ కాలేదు కాబట్టి మీకు ఖచ్చితంగా బ్యాంక్ ఇష్యూస్ అయితే ఉండొచ్చనమాట. లేదంటే ఈ కేవైసీ నమోదయ్యకపోవడం గానీ, లేదా ఫోన్ నంబర్ తప్పు ఉండడం గానీ, అలా ఉండే అవకాశం అయితే ఉందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాని, రెండో సిలిండర్‌కి సంబంధించి గాను అన్ని అర్హతలు ఉన్నా గాని జమ కాలేదని చెప్పేసైతే అన్నారు. సో, ప్రస్తుతం మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కేటగరీస్ వైస్‌గా అయితే విడుదల చేయబోతుందనమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క బీసీ మైనారిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికైతే ముందుగా జమ చేయబోతుందండి. సో, మిగిలిన వర్గాలందరికీ కూడా ఎస్సీ, ఎస్టీ మనకి ఓసీ వాళ్ళందరికీ కూడా జమ చేయబోతుందనమాట. సో, దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క విధంగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.